ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ వారి ఫుల్ లిస్ట్ వచ్చేసిందండి. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. ఇవాళ ఎప్పట్లాగే సోషల్ ఇంజనీరింగ్, సామాజిక న్యాయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డప్పు కొట్టుకున్నారు. కానీ చూడగానే ఈ లిస్ట్ని మనకు కనిపించేది ఏమిటి అంటే, మన కళ్ళని ఆకర్షించేది ఏమిటి అంటే, జగన్ గారి అభ్యర్థుల్లో అసెంబ్లీలో 49 మంది రెడ్లే ఉన్నారు. అంటే 30% మంది అభ్యర్థులు ఆయన కులం వారు అన్నమాట. మరే సింగిల్ క్యాస్ట్ కూడా ఈ ఫిగర్ 49 అనేటువంటి ఫిగర్కి ఆ ఫిగర్ దరిదాపులు కూడా రాదండి. నెక్స్ట్ నియరెస్ట్ ఫిగర్ ఏమిటాయంటే 22 కాపులకు ఇచ్చారు 22. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ప్రసాదరావు గారిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పింది ఏమిటండి, బీసీలకి భారీ ఎత్తున ఇచ్చాం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చాం అని చెప్పారు. 2019లో బీసీలకి 41 సీట్లు ఇస్తే ఇప్పుడు 48 సీట్లు ఇచ్చాం అని ప్రకటించారు. 41 నుంచి 48 చేశారన్నమాట. అయినా కూడా జగన్ గారు తన వర్గానికి, తన కులానికి ఇచ్చుకున్నటువంటి నంబర్ కన్నా కూడా ఇది ఇంకా ఒకటి తక్కువే. ఎందుకంటే వారు రెడ్లకి ఇచ్చింది 49, బీసీలకి ఇచ్చింది 48. ఏపీలో మొత్తం 139 కులాలు ఉన్నాయి. సో 139 కులాలన్నిటికీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 48 అన్నమాట పెంచిన తర్వాత. కానీ ఒక్క రెడ్లకే అంతకంటే ఎక్కువ ఒక్క సీటు ఇచ్చారు ఆయన. దాని గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక్క ముక్క కూడా ప్రస్తావించాల. సామాజిక న్యాయం గురించి ఇంకా తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సామాజిక న్యాయం గురించి ఇంకొక ఎగ్జాంపుల్ రాయలసీమ ప్లస్ నెల్లూరు. ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువ కదా. అక్కడ మొత్తం కలిపి 62 సీట్లు ఉన్నాయండి. రాయలసీమ ప్లస్ నెల్లూరు ఎంతమందికి ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? అక్కడ రెడ్లకి 39 సీట్లు ఇచ్చాడు. 62లో 39. బీసీలకి 7 సీట్లు ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ అంటే రిజర్వ్డ్ 11 సీట్లు ఇచ్చాడు. ముస్లింలకి 5 సీట్లు ఇచ్చాడు అసెంబ్లీలో. అంటే అర్థం ఏంటండి, రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో ఆయన తన ఒక్క కులానికే 62% సీట్లు ఇచ్చుకున్నాడండి అసెంబ్లీలో. ఇది అసలు సిసలైనటువంటి సోషల్ ఇంజనీరింగ్. ఇంకో గమ్మత్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి కంపల్సరీగా ఇవ్వాల్సిన సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తానేదో ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా రాయించుకుంటాడు, మాట్లాడతాడు, చెప్తాడు. అందులో ఆయన ఛాయిస్ ఏమీ ఉండదు. అన్ని పార్టీల వాళ్ళు ఆ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే పెట్టాలి. అయినా కూడా ఆయన అదేదో ప్రత్యేకంగా తాను పెట్టినట్టుగా ప్రతిసారి రాసుకుంటాడు. మనకి రాష్ట్రంలో ఎస్సీలకి 29, ఎస్టీలకి 7 సీట్లు ఉన్నాయండి. అది 2014లో అయినా, 19లో అయినా, 2024లో అయినా అన్ని పార్టీలు అంతమందికి మాత్రమే అవి ఇస్తాయి. అంతకు మించి ఎక్కువ ఇస్తే చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఇదిగో 36 సీట్లు ఉన్నాయి రిజర్వ్డ్ సీట్లు ఏపీలో, కానీ మేము 36 కాదు 46 ఇచ్చామని చెప్తే అప్పుడు గొప్ప. అది విశేషం. ఇక యాక్చువల్ లిస్టు చూద్దామండి. ఈ లిస్టులో మీరు చూడగానే స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఈ లిస్ట్ని చూడగానే మీ దృష్టిని ఆకర్షించేది ఏమిటయ్యా అంటే పెద్ద నెంబర్ ఏమిటి, ఇందులో 49 అని ఉంటుంది. ఈ 49 ఎవరు అంటే ఇంతకుముందు చెప్పినట్టు రెడ్డి అని ఉంటుంది. ఇక నెక్స్ట్ రిజర్వ్డ్ సీట్లు ఎట్లాగా ఉన్నాయి చెప్పాను. రిజర్వ్డ్ సీట్లు 36 ఉన్నాయి. అందులో ఎవరెవరికి ఎంత ఇచ్చాము అనేది మాత్రం వీళ్ళు రాసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే మాదిగలకు 10, మాలలకి 19 ఇచ్చారు. ఇది కాకుండా ఎస్టీలకి. సో ఈ 3 కలిపి 36 ఉంటాయి అనుకోండి. అది కాకుండా అట్లా సింగిల్ క్యాస్ట్కి ఎక్కువ ఇచ్చింది ఏమిటి మళ్ళీ అని చూస్తే 22 కాపు, ఇంతకుముందు చెప్పినట్టుగా నేను. అది కాకుండా నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏమిటంటే ఆశ్చర్యకరంగా కమ్మలకి ఆయన 9 సీట్లు ఇచ్చాడండి. 9 అసెంబ్లీ సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లు ఇవ్వడం విశేషమే. ఇక నెక్స్ట్ పెద్ద నెంబర్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే మనకి 7 ముస్లింలకు ఇచ్చారండి, అదొకటి పెద్ద నెంబరు. ఆ తర్వాత తూర్పు కాపులకు కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఇక కుప్పల వేలంకు కూడా 5, అలాగే గౌడ 5. ఇవే ఇక పెద్ద నెంబర్స్ అన్నమాట. క్షత్రియులకు 5 ఇచ్చారండి, అది కూడా కొంచెం పెద్ద నెంబర్ ఉన్న వాటిల్లో. సో ఇవి ఓవరాల్గా పరిస్థితి అన్నమాట. అయితే ఎంపీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు సామాజిక న్యాయాన్ని పాటించినట్టే. అసెంబ్లీలో కాకుండా రాయలసీమలో నెల్లూరులో అయితే చెప్పాను 62% అని, అసెంబ్లీలో మొత్తంగా 49 సీట్లని. కానీ ఇక్కడ మాత్రం ఆయన రెడ్లకి 5 సీట్లు ఇచ్చారు. ఒంగోలు నుంచి మొదలుకోనిక అక్కడి నుంచి ఒంగోలు, నెల్లూరు అట్లా అన్నమాట. వాళ్ళు అందరూ ఉన్నారు కదా, 5 సీట్లు. బీసీలకి పోయినసారి అంటే 2018లో జగన్ గారు ఎంపీ సీట్లు 7గురికి ఇచ్చారు, ఇప్పుడు 11 మందికి ఇచ్చారు. సో ఆ రకంగా 4 పెంచారు అక్కడ. అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. దాంతోపాటు ఆయన ఏం చెప్పారంటే ఆడవాళ్ళకి
దాదాపు 20% ఏమో ఇచ్చామని చెప్పారు. 19 అనుకుంటా ఈసారి. పోయినసారి 15 అయితే ఈసారి 19 ఇచ్చాము. అది కూడా కొంత పెరుగుదలే ఖచ్చితంగా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చివరికి ఎవరికి ఇచ్చినా కూడా ఎస్పెషల్లీ బీసీలు, దళితులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు, ఎటువంటి బాధ్యతలు లేవు. నామినల్గా ఉంటారు వాళ్ళంతే. మేము టికెట్ ఇచ్చాం, మీరు గెలిచారు, అక్కడ ఉండండి అంతే. ఏదో రాజ్యాంగం అడిగింది కాబట్టి మిమ్మల్ని అందరినీ పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశాను అన్నట్టుగానే వ్యవహారం నడుస్తోంది. ఆ విషయం ఆయన పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చారో వాళ్ళే మాట్లాడారు చాలాసార్లు.